రైతులకు కృతజ్ఞత. మన ఇంట్లోకి వచ్చే ప్రతి గోరుచిక్కుడు కాయ వెనక ఒక రైతు శ్రమ ఉంది. ఎండలో, వర్షంలో కష్టపడి పండించిన పంట మనం భోజనంగా మారుతుంది. కాబట్టి ఆహారాన్ని వృధా చేయకుండా రైతును గౌరవిస్తూ కృతజ్ఞతతో భోజనం చేయాలి. ఈ సిరీస్ సారాంశం. ఈ 10 భాగాల్లో మనం తెలుసుకున్నది. గోరుచిక్కుడు ఒక పోషకమైన కూరగాయ. జీర్ణక్రియకు, గుండె ఆరోగ్యానికి అనుకూలమైన సమతుల ఆహారంలో భాగం. ఆయుర్వేదంలో కూడా దీనికి స్థానం ఉంది. రైతులకు ఆర్థికంగా ఉపయోగపడే పంట. పరిశ్రమలలో కూడా దీన్ని విత్తనాలకు విలువ ఉంది. ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఆహారం. చివరి సందేశం: మన ఆరోగ్యాన్ని కాపాడేది ఖరీదైన ఆహారం కాదు, సరైన ఆహారం. మన జీవితాన్ని మార్చేది మందులు మాత్రమే కాదు, మంచి ఆహారపు అలవాట్లు. ప్రకృతి దగ్గరగా జీవిద్దాం, సాత్విక ఆహారాన్ని స్వీకరిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఈ గోరుచిక్కుడు సిరీస్ మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోండి. మరో ప్రకృతి ప్రసాదించిన ఆహారం గురించి తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం. ధన్యవాదములు. నమస్కారం. ముఖ్యమైన సూచన: గోరుచిక్కుడు ఆరోగ్యకరమైన కూరగాయ అయినప్పటికీ అధిక నూనెతో, ఎక్కువ మసాలాతో లేదా అతిగా వండితే దాని పోషక విలువలు కొంత తగ్గవచ్చు. కాబట్టి తాజాగా, మితంగా వండుకొని తినడం ఉత్తమం. ముగింపు: గోరుచిక్కుడు ఎముకలకు మేలు చేస్తుంది, రక్త ఆరోగ్యానికి తోడ్పడుతుంది, రోగ నిరోధక శక్తికి సహాయపడుతుంది, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని నిలబెట్టే సమతుల ఆహారంలో భాగంగా ఉపయోగపడుతుంది. అందుకే మన సంప్రదాయ ఆహారంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. తదుపరి భాగంలో ఆయుర్వేదం గోరుచిక్కుడు గురించి ఏమి చెబుతుంది, రసం, గుణం, వీర్యం, విపాకం ఏమిటి అనే విషయాలను లోతుగా తెలుసుకుందాము. ధన్యవాదములు. నమస్కారము. గోరుచిక్కుడు సంపూర్ణ ఆహార విశ్లేషణ. ఆయుర్వేద దృష్టిలో గోరుచిక్కుడు. నమస్కారం. ఇప్పటి వరకు గోరుచిక్కుడులోని పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకున్నాం. ఈ భాగంలో ఆయుర్వేదం దృష్టిలో గోరుచిక్కుడు గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆయుర్వేదం ప్రతి ఆహారాన్ని 4 ప్రధాన అంశాల ఆధారంగా వివరిస్తుంది. 1 రసం, 2 గుణం, 3 వీర్యం, 4 విపాకం. ఇప్పుడు గోరుచిక్కుడుని ఈ కోణంలో చూద్దాం. రసం అంటే రుచి. గోరుచిక్కుడులో ప్రధానంగా కషాయ రసం, కొద్దిగా వగరు, స్వల్ప రిక్త రసం, స్వల్ప చేదు కనిపిస్తాయి. ఈ రుచులు శరీరానికి సమతుల్యతను కలిగించడంలో సహాయపడతాయని